హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో మన మాస్ మహారాజా మళ్ళొక సినిమాతో అక్టోబర్ 31 తారీఖున రావాల్సిన సినిమా బాహుబలి రిలీజ్ ఉంది కాబట్టి కొంచెం గీపరేషన్ చేసుకొని అక్టోబర్ 31 తర్వాత ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే నవంబర్ 1 తారీఖున మనకు సినిమా అయితే రాబోతుంది. మన మాస్ మహారాజా నటించిన మాస్ జాతర సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ నిజంగా పీక్స్ లెవెల్లో ఉంది. ఏదైతే ఈడియట్, ధమాకా, క్రాక్ సినిమా ఉంటుంది కదా, ఈ మూడుటిని ఒక మిక్సీలో పట్టి తీస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. చూసిన వాళ్ళు ఎవరైనా ట్రైలర్కి నెగిటివ్ ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళకి సినిమా టేస్ట్ లేనట్టే. ఎందుకంటే రవితేజ గారి సినిమాలు హిట్ కావాలంటే ఏం అవసరం లేదు. ఆయన కొద్దిగా కామెడీ చేసి ఆ ఎలివేషన్ డైలాగ్స్ ఉండి మెయిన్గా ఇందులో ఆయన పోలీస్ గెటప్ వేయడం జరిగింది. పోలీస్ గెటప్ వేసాడంటే మ్యాక్సిమం 90% ఆయన సినిమాలు హిట్టే. సో ఏంటంటే ఈ సినిమాలు కూడా ఏదైతే ట్రైలర్ వచ్చిందో ట్రైలర్లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీక్స్ పర్ఫార్మెన్స్, ఇంటెన్స్ లెవెల్ అనేది వేరే లెవెల్లో ఉంది. మళ్ళొకసారి ఆ వింటేజ్ మనకు రవితేజ ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా కనిపించడం జరిగింది. చెప్పాను కదా, ఈడియట్లో ఉన్న ఆ ఏడ్పించే ఈడియట్లో ఉన్న ర్యాగింగ్ కానీ, ఆ క్రాక్లో ఉన్న పోలీస్ పవర్ కానీ అన్నీ చూపించి మనకు ధమాకాలో ఉన్న ఇంటెన్సిటీ కానీ మొత్తం కలిపి ఒక సినిమాలో చూపించబోతున్నారు. అదే మాస్ జాతర. సినిమాలో లుక్స్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ గారిని పోలీస్ గెటప్లో కానీ, నార్మల్గా కానివ్వండి, ఆయన ఏడిపించే విధానం కానివ్వండి, శ్రీలీల గారితో ఆయన ఆడుకునే విధానం కానివ్వండి, ఆయన కామెడీ లెవెల్ కానివ్వండి వేరే లెవెల్లో ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో కామెడీ చేయాలంటే ఖచ్చితంగా మన రవితేజ గారే. సో ఆ లెవెల్లో ఉంటుంది ఆయన కామెడీ. మాస్ జాతర ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈయన 75వ సినిమా, రవితేజ గారి 75వ సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్ భాను. ఇంతకుముందు ఆయన చిన్న సినిమాలు 3 సినిమాలు తీయడం జరిగింది అనుకుంటా. కానీ ఈ సినిమాతో మంచి సాలిడ్ హిట్ అయితే కొట్టబోతున్నా అర్థమవుతుంది. ఒక ట్రైలర్ చూడంగానే మనకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో ఉంటుందని అర్థమవుతుంది. దానికి తోడు రవితేజ గారి కొంచెం కామెడీ బాడీ, కొంచెం ఎలివేషన్ డైలాగులు పడి ఆయన మాస్ అంటే బేసిక్గా మనం అంటాం కదా మాస్ మహారాజా అని చెప్పి. సో అది పూర్తిగా ఇందులో కనిపిస్తుంది. ఆ మాస్ డైలాగ్స్ కానీ ఎంటైర్గా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అయితే మనకు రాబోతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే రాబోతుంది. దాంతోపాటు రవితేజ గారితో పాటు శ్రీలీల గారి లుక్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో. రవితేజ గారు శ్రీలీల కలిసి ఆల్రెడీ ధమాకా సినిమా తీశారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా కూడా ఆమె క్యూట్ లుక్స్తో అలాగే మన మాస్ లుక్స్తో అదిరిపోయి విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఈ సినిమా కూడా వెళ్ళబోతుంది. అలాగే ట్రైలర్లో మనకు మెయిన్గా రవితేజ గారు, శ్రీలీల గారు, అలాగే మనకు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో, అలాగే నరేష్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు. అలాగే మనకు కామెడీ పండించడానికి హైపర్ ఆది కూడా సినిమాలో ఉన్నాడు. ఆయన రవితేజ గారు ఉంటే ఆయన ఓన్గా ఆయనే కామెడీ క్రియేట్ చేస్తారనుకోండి. అండ్ రవితేజ గారు బ్రహ్మానందం గారి కాంబో ఉంటే ఆ రేంజే వేరే ఉంటుంది. మన కిక్ సినిమా ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది. బట్ ఇందులో మనకు బ్రహ్మానందం గారు లేరనుకుంటా. బట్ మాస్ మహారాజా ఉన్నాడు కదా, సో మాస్ మహారాజా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఆయనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది సినిమాలో విలన్ నవీన్. ఆయన ఓపెనింగ్ ఏ విధంగా ఇచ్చారంటే చాలా సాలిడ్గా ఇచ్చారు. చేతిలో ఒక స్నేక్ పట్టుకొని ఆ భరణి గారి పైన ఇలా విసిరేయడం చాలా సాలిడ్గా ఇచ్చారు. సో అలాగే మన చాలా రోజుల తర్వాత నవీన్ గారిని తిరిగి స్క్రీన్ పైన చూడడం, అలాగే ఒక మంచి విలన్గా చాలా సాలిడ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ సినిమా ఒక గేమ్ చేంజర్గా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే మన మాస్ మహారాజా కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన రేంజ్ నిజంగా వేరే లెవెల్. సో 75వ సినిమా మంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి కోరుకుందాం. అలాగే ట్రైలర్లో ఏదైతే మనకి BMC3లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందేయడం జరిగిందో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే మధ్యలో ఈడియట్ సంబంధించిన సాంగ్ కానివ్వండి, చాలా అంటే చాలా రోజుల తర్వాత రవితేజ గారి ఫ్యాన్స్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా రాబోతుంది. సో ట్రైలర్తోనే మంచి హైప్ ఎక్కిస్తుంది కాబట్టి సినిమా వచ్చిన రోజు ఖచ్చితంగా సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలి. రవితేజ గారి కెరియర్లో మళ్ళీ ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమా అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక ఫైనల్గా రవితేజ గారిది ఎండింగ్లో ఒక డైలాగు, రైల్వేలో చాలా జోన్స్ ఉంటాయి బట్ నేను వస్తే మాత్రం ఒకటే వార్ జోన్ అని చెప్పి మరి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకు వస్తున్నాడు. మరి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మీరు చూసింటే ట్రైలర్ మీకే విధంగా అనిపించింది? మళ్ళీ మన వింటేజ్ రవితేజ గారు మీకు కనిపించారా లేదా అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.